నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. గుంటూరు మాజీ జడ్పీ చైర్మన్, ప్రస్తుత బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ మీడియా ఇన్ఛార్జ్ పాతూరు నాగభూషణం గారు మనతో ఉన్నారు. నమస్కారం నాగభూషణం గారు. నమస్తే అండి. నాగభూషణం గారు, ఫస్ట్ రియాక్షన్ వంశీ అరెస్ట్ మీద ఒకసారి మీ రియాక్షన్ తెలుసుకున్నాక లోపలికి వెళదాం. ఇవాళ ఏ వ్యక్తి అయినా సరే మన రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఆడవాళ్ళ గురించి మాట్లాడకూడదు. దానికి అందుకే కదా మనకు ఒక సామెత ఉంది, కలకంటి నీరు కంట నీరు వస్తే ఆ ఇంట్లో సిరి నిలబడదని. ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళ యొక్క ఉసురు తగిలి అంటే రాజధాని విషయంలో ఈయన చేసినటువంటి దాడులు, అరాచకాలు, వాళ్ళ ఉసురంతా రాష్ట్రంలో ఆడవాళ్ళ ఉసురు తగిలే ఆయన అధికారం పోయింది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. అట్లాగే వంశీ అనే అతను ఏదైనా మాట్లాడవచ్చు పొలిటికల్గా రకరకాల, కానీ చంద్రబాబు నాయుడు వైఫ్ గురించి, లోకేష్ పుట్టుక గురించి మాట్లాడటం అనేది చాలా తప్పది. అది క్షమించరా నేరం. అది అంటే టార్గెట్ చేసి ఆ రెడ్ బుక్లో పెట్టుకొని పేరు పెట్టుకొని టార్గెట్ చేసి కొట్టారు, టార్గెట్ని కొట్టారు అనేది. రెడ్ బుక్ అయితే 8 నెలలు అయితే ఏం జరిగింది సార్? రెడ్ బుక్లో ఒక్క ఇంచు ముందుకెళ్ళిందా? ఎన్ని రొటీన్గా జరిగే కార్యక్రమాలు తప్పితే రెడ్ బుక్ లోకేష్ గారు ఇప్పటివరకు ఏం చేసింది ఏం లేదు. 8 నెలలు అయింది, ఏమి లేదు. కాదు కక్షాధిపు తెలుసుకుంటే డేవన్నే మొదలు పెట్టేవాడు ఆయన. ఆయన కక్షాధిపు చట్టం తన పని చేసుకెళ్లే విధంగా ఆయన సిస్టంలో వెళ్తున్నాడు తప్పితే రెడ్ బుక్ అనేది ఆయన ఆ రోజు ఆ ఆవేశంలో రెడ్ బుక్ దీన్ని నేను యాక్షన్. కానీ పవర్లోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఒక పక్కన చెబుతున్నారు, మేము కక్షాదింపు చర్యలు చేయము, మా సిస్టమ్ ప్రకారం వెళ్తాం, తప్పు చేసిన వాళ్ళు శిక్షిస్తాం తప్పితే అలా అని చెప్పి మా చేతకాంతరంగా మీ మా మీద కనుక వస్తే మేము ఊరుకోమని చెప్తున్నారు. బీజేపీ ఏమన్నా రెడ్ బుక్ ఓపెన్ చేయకుండా ఆపిందా అనే చర్చ కూడా ఉంది. అసలు బీజేపీకి కూటమిలో ఇలాంటి వాటికి అసలు సంబంధం ఉండదండి. మాదంతా సిస్టము, నేషనల్ ఇంట్రెస్ట్, ఫస్ట్ దేశం, తర్వాత ఎవరైనా సరే. డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రాధాన్యతను గుర్తించిందా ఢిల్లీ కూడా? భారతదేశం మొత్తం కూడా ఇవాళ అదే జరుగుతుంది కదా. ఆయనే చెప్పాడు కదా, కేజ్రీవాలే చెప్పాడు, నాకు కేంద్రం సపోర్ట్ చేయట్లేదు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు. ఆయనకి ఎన్ని చేసినా ఆయన చేయడం చేతగాక ఆయన లిక్కర్ స్కాములు ఇరుక్కున్నాడు. ఆయన ఓ పక్కనేమో శీష్ మహల్ అని ఒకటి పెద్ద ప్యాలెస్ కట్టాడు 40 కోట్లతో. ప్రజలకు అర్థమైపోయింది అవినీతి. శిష్యుడే జైలుకి వెళ్ళాడు, ఇక్కడ కవితను కూడా తీసుకెళ్ళాడు. సో ఇట్లా వాళ్ళు చేసిన అవినీతి వల్లే ఇవాళ ఢిల్లీ రాజధాని ఏదైతే ఉందో 27 సంవత్సరాల తర్వాత బీజేపీ రావడానికి ముఖ్య కారణం అది. ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే ఇక్కడ యమునా నది బాగా పొల్యూషను, ఢిల్లీ పొల్యూషను, వీటన్నిటికీ కూడా సొల్యూషన్ రావాలంటే కేంద్రంలో ఢిల్లీలో ఒకటే ప్రభుత్వం వస్తే వీటికి సమస్యల పరిష్కారం జరుగుతాయి. ఈ అవినీతి ప్రభుత్వం ఏదైతే ఉందో దీనికి ఓటు వేయకూడదని డిసైడ్ అయ్యారు. నేను ఎప్పుడైనా ఛాలెంజ్ చేస్తున్నాను, కేంద్రంలో ఇంతమంది మంత్రులు ఉన్నారు, ఇంక్లూడింగ్ కూటమి మంత్రులు, ఒక్క మంత్రి మీద అవినీతి ఆరోపణలు చూపించమన్నది ఎవరికైనా దమ్ముంటే ఏ పార్టీనైనా సరే నేను మిగతా చెప్తా, అన్ని పార్టీల్లో వాళ్ళకి నేను లిస్ట్ చెప్తా, ఎవరెవరు అవినీతి చేస్తున్నారు, ఏమేం చేస్తున్నారు. కేంద్రంలో ఎవరు ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి కింద మామూలు ఏమో మంత్రి వరకు కూడా ఎవరు నాయకులు చేయాల్సిన అవసరం లేదు, వెనక నుంచి నడిపిస్తే చాలు అదాని లాంటి వాళ్ళకి అనేది కదా సార్. ఇది అదాని, రిలయన్స్, టాటా, ఎల్ఎన్టీ ఇవన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీస్. ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళ యొక్క పనులు జరగాలి, కంట్రీ గ్రోత్లో వాళ్ళ పార్టిసిపేషన్ జరిగిద్ది. నేనున్నాను, నేను వ్యవసాయం చేస్తున్నాను, నేను 200 ఎకరాల వ్యవసాయం చేస్తాను, ఒక ఆయన 2 ఎకరాలే చేస్తాడు. వ్యవసాయం చేయడం అనేది ఏంటి, అది లాస్. 200 ఎకరాలు చేస్తే 2 కోట్లు లాస్ వద్దు, అదే కనుక 2 ఎకరాలు చేస్తే ₹1,00,000 లాస్ వద్దు, అంతే తేడా. అట్లాగే ఇండస్ట్రీ అనేది ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది రావాల్సిన అవసరం ఉంది. దానివల్ల కంట్రీ గ్రోత్ అది. కానీ అదాని ఆస్తులు పెరగడమే కదా చర్చకు దారితీస్తుంది. ఇప్పుడు దానికి తోడు ఆపరేషన్ కగారు చేయబట్టి మావోయిస్టులను చంపి అడవులను ఆక్రమించుకుని అడవులు వాళ్ళకి రాసివ్వాలనే ఉద్దేశంతో ఇవన్నీ దాని నేపథ్యం అంతా ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు పనికిమాలిన మాటలు తప్పితే ఇవాళ ప్రపంచంలో ఇవాళ అమెరికా వెళ్ళారు మోడీ గారు, ఏ విధమైన రిసీవింగ్ చేసుకున్నారు ట్రంప్. ప్రపంచంలో మిగతా ప్రెసిడెంట్లతో ప్రైమ్ మినిస్టర్లతో ఎలా ఉన్నారు, మన మోడీ గారితో ఎలా ఉన్నారు చూస్తున్నారు. F-35 మన ఫ్లైట్స్ కూడా మనకి ఇస్తున్నారు ఈ రోజున. ఎన్నో ఇష్యూస్ని అక్కడ సొల్యూషన్ తీసుకొని మాట్లాడి క్లోజ్ చేసి వచ్చారు. ఇవాళ ప్రపంచంలో మనకున్న నేషనల్ హైవేస్ ఎలా వాళ్ళు జరుగుతున్నాయి, సింగిల్ రోడ్లు, డబల్ రోడ్లని 4 లైన్ అక్కడికి వద్దాం సార్, ఒకసారి వెళ్దాం అక్కడికి. ఈ మహల్ గురించి మాట్లాడారు కదా మీరు. ఆంధ్రప్రదేశ్లో ప్యాలెస్ల గురించి మాట్లాడాం, ఢిల్లీలో మహల్ గురించి మాట్లాడాము. కాస్త సారూప్యత కనపడుతుందేమో. అంటే మహల్ నిర్మించుకున్న వాళ్ళు, ప్యాలెస్లు నిర్మించుకున్న ప్రతి వాళ్ళు
ఓటమి పాలయ్యారు కదా ఇట్లనే. ఇప్పుడు ఇక్కడ జగన్ కట్టాడు రిషికొండ మీద. కారణం ఏంటంటే ఉన్న బిల్డింగ్ని పడగొట్టి కట్టేశాడు. చాలా తప్పది. అసలు అది ఆల్రెడీ 100 కోట్లు ఉన్న బిల్డింగు, అది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. నీకు ఇల్లు కావాలనుకుంటే ఒక 5 ఎకరాల స్థలం తీసి కట్టుకునేదానికి నీకు కావాలనుకుంటే ఇంకో రాజధాని పడ, నువ్వు ఉన్నదాన్ని పడకూడదు, జనాలు యాక్సెప్ట్ చేయలే. అలాగే రాగానే మొదటి రోజే ప్రజావేదిక పడగొడతాం, అది నచ్చలా. అలాగే రాష్ట్రంలో చీప్ లిక్కరు లేదంటే ప్రతిదాన్ని పడగొడతాం, అరెస్టులు చేయడం, పబ్లిక్ ఇవాళ ఆ విధమైన నెగిటివ్ వెళ్తే యాక్సెప్ట్ చేయట్లేదండి. ఇక్కడ ఏముంది అంటే పడగొట్టడం వల్ల జగన్ నెగిటివ్ అయ్యాడా, అదొక కారణం, 10 కారణాలు కట్టడం వల్ల ఇంత మీరు మామూలుగా కట్టడం వేరు, ఉన్నదాన్ని పడగొట్టి కడతాం వేరు, చాలా తేడా ఉంది. ఇప్పుడు హెరిటేజ్ అండి మన చరిత్ర. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు, సచివాలయం ఎందుకు పడగొట్టాలంటే అది ఇంకో 50 ఏళ్ళు ఉండేది. అది కేవలం అతను ఈగోయిజం కోసం, ఉమ్మడి రాష్ట్రంలో ఉంది కాబట్టి దాని ఉమ్మడి రాష్ట్రం యొక్క గుర్తు ఉండకూడదనే ఒక పర్సనల్ ఇంట్రెస్ట్తోనే పడగొట్టాడు. అది పడగొట్టి ఏదో అంతా రకరకాలుగా పెట్టి ఉన్నదాన్ని వాల్యూ లేకుండా చేసి ఏదో కట్టాడు, తెల్లగా కనపడేది, ఏదో తాజ్మహల్ కడతాం అన్నట్టు కట్టాడు తప్పితే డబ్బులు వేస్ట్ అయింది తప్పితే ఏంటి దానివల్ల దానికి కూడా అంటించారా తాజ్మహల్ లాగా అని ఆయన చెప్పాడు. ఆయనే చెప్పాడుగా, మనం చెప్పడం కాదండి, ఆయన చెప్తున్నాడు. అంటే ఆ గోపురాల గురించి కూడా కాస్త వివాదం నడిచింది కదా. అది ఆయనే చెప్పాడు, నేను అలా కడతాను ఇలా కడతానని చెప్పి. ఆ కలర్ ఆ కాన్సెప్ట్ కట్టిన వాళ్ళందరూ పోతారు అంటే మరి అదే పోయారు. ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసిన ఏ వ్యక్తి అయినా ప్రజలు క్షమించరు. టెంపరీగా ఒకసారి రెండోసారి కలిసి మూడోసారి యాక్సెప్ట్ చేయరండి. అందుకని ఇక్కడ కేసీఆర్ అవ్వచ్చు, లేకపోతే జగన్ అవ్వచ్చు, కేజ్రీవాల్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే అహంభావం. ఇక మేము తప్పితే ఎవరు లేరు అన్నట్టు. ఆయన ఏ బేస్ మీద వచ్చాయంటే కేజ్రీవాల్, నేను అవినీతికి దూరంగా ఉంటాను, అవినీతిని ప్రశ్నిస్తాను, డెవలప్మెంట్ ఒక సామాన్యుడికి నేను పదవి ఇస్తాను, ఎమ్మెల్యేలు ఇస్తానని. ఇప్పుడు ఆయనకి ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్లు ఎవరు అంత కార్పొరేట్ వాళ్ళకే ఇచ్చాడుగా, ఆయన నీతులు చెప్పేది. అందుకని ప్రజలు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు. అందుకనే ప్రతి చోట కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే ఆ రాష్ట్రం ఆ దేశం బాగుపడడానికి మంచి అవకాశం. రైట్. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కారే వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో సర్కారు వచ్చింది కానీ సఖ్యతతో వెళుతున్నారనే అనుమానాలు కూడా ఉన్నాయి. డబుల్ ఇంజిన్ సర్కార్ మీరు ఆశించిన స్థాయిలో పనిచేస్తుందా? అంటే ఇప్పటివరకు నేను అనుకోవటం 100 కిలోమీటర్స్ 120 స్పీడ్లు వెళ్ళాల్సింది 60-70లోనే వెళ్తుంది. అంటే వందే భారత్ స్పీడ్లో వెళ్ళాలి, ప్యాసింజర్ లాగా వెళుతుంది. ప్యాసింజర్ లాగా ఏదో సెమీ ఫాస్ట్ ట్రైన్ లాగా, మెమో ట్రైన్ లాగా. కారణం ఇంకా స్పీడ్గా పోతుంది. కారణం ఏంటంటే ఎందుకంటే మనం ఆత్మహత్యం చేసుకోకూడదు. మనం పవర్లో ఉన్నప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే వాస్తవాలు చెప్పాలి జనాలకి. అలాగే మనం కూడా వాస్తవాలని ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇందులో 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, 5 సంవత్సరాల విధ్వంసం భయంకరంగా జరిగిపోయింది. దాన్ని సరిచేయడం అంత ఈజీగా లేదు అక్కడ. అట్లాగే ఆఫీసర్లు అందరూ పని మానేసి రిలాక్స్గా 5 సంవత్సరాలు డెవలప్మెంట్ లేదు, వాళ్ళు సరిగ్గా పనిచేయలేనటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ స్ట్రీమ్లైన్ చేయడమే చంద్రబాబు గారికి, ఆ పవన్ కళ్యాణ్, లోకేష్ గారికి సరిపోతుంది టైం అంతా. అట్లాగే మనం ఆ రోడ్లన్నీ గుంతలు పడితే అవి పోవడానికి 2 నెలలు పట్టింది. ఇప్పటికీ ప్యాచ్ వర్క్లు చేయడం, కొత్త రోడ్ల సంగతి దేవుడెరుగు. తర్వాత వచ్చి ఇప్పుడు ఇందులో అప్పులు విపరీతంగా చేసి వెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి 4,000 రూపాయలు పెన్షన్లు పెంచాం. అదేవిధంగా ప్రతి నెల కూడా 1వ తారీఖు జీతాలు అంతకుముందు ఇవ్వలేని పరిస్థితులు వాడు 1వ తారీఖు తీసుకురావడానికే ఒక టార్గెట్ పర్ఫెక్ట్గా ఇవ్వగలుగుతున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి సబ్సిడీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎత్తేసాడు జగన్మోహన్ రెడ్డి. స్ప్రింక్లరు, డ్రిప్పు, టార్బాలిన్స్, ట్రాక్టర్లు, పవర్ స్పేర్లు అన్నీ ఎత్తేసాడు. ఆ స్కీములన్నీ కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అట్లాగే గోశాలని మొత్తం దరిదాపు 23,000 గోశాలని ఇవాళ ఇస్తున్నారు స్టేట్ గవర్నమెంట్. అంటే ఒక ప్రోగ్రాంలో స్టార్ట్ అవుతుంది. సో ఇది ఈ స్పీడ్ చాలు, ఇంకా స్పీడ్కి వెళ్ళాలనేది మా ఆలోచన. అంటే ఎక్కడ తగ్గిందని మీరు అనుకుంటున్నారు? అంటే తగ్గడానికంటే ఇప్పుడు నేను బెంజ్ కారు కొన్నానండి, 200 వెళ్తుంది. ఇప్పుడు మనకి ఇచ్చిన కారు అంబాసిడర్ కారు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, వెళ్తా దీన్ని కారు మార్చనన్నా మార్చాలి, లేకపోతే కొత్త కారు అన్న కొనాలి, సిస్టమ్ని మార్చాలి. మా గ్యారేజ్లో మేము మారుస్తామని కదా టైం పడుతుంది. ఓటమి చెప్పింది మా గ్యారేజ్లో పెట్టుకొని మేము మారుస్తామని. అందుకే కదా ఇప్పుడు దాన్ని ఆ కారు తీసేసి కొత్త సిస్టము, కొత్త విధానాల్లోకి వెళ్ళటానికే, ఆ 200 స్పీడ్ వెళ్ళటానికే ప్లాన్ జరుగుతుంది. అంటే సమన్వయం ఏమన్నా లేదు, అదే చెప్పబోతున్నా. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒకవైపున మనం 60 అంటూనే కేంద్ర ప్రభుత్వం ఈ రోజున 120 కిలోమీటర్ల స్పీడ్తో ఈ రాష్ట్రం వైపున చూసి పరిగెత్తించి ఏర్పాటు చేస్తుంది. 3-4 పాయింట్లు చెప్తా. నంబర్ 1, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళంగానే, ఢిల్లీ వెళ్ళంగానే
రాజధాని అనగానే 15,000 కోట్ల రూపాయలు మన శాంక్షన్ చేశారు, డబ్బులు ఇప్పించారు. ఆల్రెడీ బ్యాంకులోకి వచ్చి ఉన్నాయి. వర్క్ చేయటం, బిల్లు పెడతాం, డబ్బులు రా చేయటం. అదేనండి, వర్క్ చేయాలంటే ఎక్కడైనా అంతే. ఇప్పుడు మీ అబ్బాయి అమ్మాయి ఉంటే షాప్కి వెళ్ళేటప్పుడు ఎంత కావాలి, ఒక వస్తువుకి సెల్ ఫోన్ కొనాలంటే 10,000 అయితే 20,000 అయితే దానికి తగ్గట్టుగా ఇచ్చి ₹1 కోటి ఇచ్చి పంపిరు కదా. 15,000 రూపాయలు టెండర్లు పిలిచి వర్క్ స్టార్ట్ అవుతుండానికి టైం పడుతుంది. అంటే 12,000 హడ్కో లోన్ ఇచ్చారు. తర్వాత రైల్వే లైన్ వేస్తున్నారు ఖమ్మం నుంచి డైరెక్ట్గా అక్కడికి, అదొక 2,500 కోట్లు. సో ఈ రాజధాని ఈ సంవత్సరం మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ డబ్బులు ఖర్చు పెడితే మళ్ళీ ఇస్తారు రాజధానికి. సో కేంద్ర ప్రభుత్వం నుంచి రాజధానికి ఏదైతే మనం ప్రామిస్ చేసామో దాన్ని ముందుకు ఫాస్ట్గా తీసుకెళ్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వమే కలుగు చేసుకుని స్పీడ్గా వెళ్ళట్లేదు అంటారా మీరు? కాదు చెయ్యాలంటే రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలుస్తుంది, ప్రాసెస్ ఇటు టైం కదా ప్రతిదానికి. మరి లేట్ ఎందుకు అవుతుంది? ఎక్కడ నేను అదే చెప్పబోతున్నా. లేట్ ఎక్కడ అవుతుందంటే ఒక పక్కన వైసీపీ వాళ్ళు స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నారు, కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. ఇప్పటికీ గ్రీన్ ట్రిబ్యునల్కి లెటర్లు పెడతానే ఉన్నారు వీళ్ళు. ఇంకా అమరావతి మీద ఇంకా వాళ్ళేమి ఖాళీగా కూర్చోలే, వాళ్ళన్నీ ఈ పిచ్చి పనులు చేస్తూనే ఉన్నారు. ఓ పక్కన టెండర్లు పిలుస్తూ ఉన్నారు. తర్వాత నేను కూడా అది మీరు ఈ 5 సంవత్సరాలు ఏం చేయగలము అనేది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారు ఆలోచించాలి తప్పితే 25 సంవత్సరాల ప్లాన్ బ్రెయిన్లో ఉండాలి. కానీ ముందు ఈ 5 సంవత్సరాలు కన్నా ప్రజలకు మనం చూపించకపోతే మన తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డిని గాడిని కట్టేస్తారు. అందుకని మనం ఫాస్ట్గా. మీ వ్యక్తిగత అభిప్రాయమా, బీజేపీ అభిప్రాయమా? ఒక నాయకుడిగా నేను చెప్తున్నా, మనం చేయకపోతే రేపు అడుగుతారు కదా పబ్లిక్లో. అంటే చేయట్లేదనే భావన మీలో? నో ఫాస్ట్గా చేయాలంటున్నా. ఫాస్ట్గా చేయట్లేదు, ఇప్పటికే దాదాపు 8 నెలలు గడిచిపోయింది. ఫాస్ట్గా చేయట్లేదు. చేయకపోవడానికి కారణాలు చెప్పాను నేను. జగన్మోహన్ రెడ్డి చేసిన డ్యామేజ్ని అంత ఈజీగా సరి చేయలేను దాన్ని. 120 కిలోమీటర్లు కారు యాక్సిడెంట్ దాన్ని రిపేర్ చేయాలంటే అంత ఈజీయా? సో అది రిపేర్ చేయడానికి టైం పడుతుంది. ఇక్కడి నుంచి ఫాస్ట్గా చేయాలిక మనం ప్రిపేర్ అవ్వాలి. ఈ డ్యామేజ్ని తొందరగా ఫాస్ట్గా చేయాలి. నేనేం చెప్తాను, నెక్స్ట్ పోలవరం ఉంది. పోలవరం 12,500 కోట్లు డబ్బులు ఇచ్చారు. అక్కడ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 2020 టైం బౌండింగ్ ప్రోగ్రామ్ ఇచ్చేసాం ఆల్రెడీ. పోలవరం విషయంలో జనాల్లో మీ రాజకీయ పార్టీలు ఏమైనా చేసుకోండి, నాకు సంబంధం లేదు. పోలవరం ఎత్తు తగ్గించడం ఎట్లా అనుకోవాలి? కాదండి, పోలవరం ఎత్తు తగ్గించడం కాదు. 41.5 అనేది ఫస్ట్ స్టేజ్. రెండో స్టేజ్ 45.5 అది రెండో. ఎక్కడది మరి? మొదటనే 45 మీటర్ల ఎత్తు కదా. నో 45 మీటర్లు అనేది ఇప్పుడు ఏదైతే మన డ్యామ్ కట్టారో అది 45 మీటర్లకు సంబంధించిందే. అది 45.5కి సంబంధించిన వాటర్ నిలబెట్టవచ్చు దాంట్లో. కాకపోతే 41.5 పాయింట్ దగ్గర ఏవైతే మట్టి కట్టలు వేస్తారో మీకు ఉన్నటువంటి 250 విలేజ్లో మొదటి ఫేజ్లో ఒక 50-60 విలేజ్ మునుగుతాయి 41.5లో. అది 4-5 సంవత్సరాలు వాటర్ స్టాగ్నేట్ చేయాలి. చేసి స్టెబుల్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 5 సంవత్సరాలు 45.5 పెడతారు దాని వాటర్. ఇంత వివరంగా ఎవరు చెప్పలేదు. మిగతా అప్పుడు 250 విలేజ్లో 50 విలేజ్లు పోతే అప్పుడు 200 విలేజ్లు మునుగుతాయి. ఇప్పుడే మనం అవన్నీ సడన్గా కట్టే నీళ్ళు వదిలేసాం అనుకోండి, మీరు ఒక మట్టి కట్టేస్తే నిదానంగా వదలాలి, తడిచి సెట్ అవ్వాలి. వాళ్ళందరికీ ప్రభావిత ప్రాంతాలని ఆర్ఆర్ ప్యాకేజ్ కింద వాళ్ళందరూ ఇస్తున్నారు. మరి ఇస్తున్నారు ప్రాసెస్ జరుగుతుంది. 5 సంవత్సరాలు జరిగింది. నేనేమంటున్నానంటే వాళ్ళని ఖాళీ చేయించి ఇల్లు కడుతున్నారు వాళ్ళకి. మరి అలాంటప్పుడు నీకు 45 మీటర్లు పెంచుకోవడానికి ఇబ్బంది ఏంటి? 41 మీటర్లు కుదించడం అనేది లేదండి. జనాలకు అర్థం కావాలి. 41.5 కుదించడం అనేదే లేదు, కుదించట్లా. అది ఇప్పుడు ప్రస్తుతం ఒకేసారి 45 పాయింట్ వదిలితే కట్టలు ఉండవు. ఇది టెక్నికల్ పాయింట్. ఇది వాళ్ళు ఒక 5 సంవత్సరాలు 45.5 చూసిన తర్వాత మిగతా విలేజ్కి నీళ్ళు వదులుతారు. ఇప్పుడు ఇంకా అప్పుడు 200 విలేజ్ ఖాళీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ముందు 50 విలేజెస్కి ఆర్ఆర్ ప్యాకేజ్ డబ్బులు ఖాళీ ఇచ్చేసి ఆ ఇల్లు ఆ హౌసెస్ అని ఖాళీ చేసి వాళ్ళు రీహాబిలిటేట్ చేస్తున్నారు. ఈ 41.5 వదిలిన తర్వాత మామూలుగా వర్క్ జరుగుతూ ఉంటుంది. మళ్ళీ 600 గ్రామాలు కూడా ఖాళీ చేయించి 190 పైగా టీఎంసీలు ఉండాల్సినటువంటి పోలవరం ప్రాజెక్టులో దాదాపు 70 టీఎంసీలకు పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఈ 41 మీటర్ల ఎత్తు 120 టీఎంసీలు. సో ఎంత కోల్పోతున్నాం అనేది మీరు ఆలోచించండి. ఒకవేళ నిజంగా సెకండ్ ఫేజ్ లేకపోతే డెఫినెట్గా ద్రోహులు అవుతారు. 2014-19లో
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ద్రోహం చేసినట్టు మిగిలారు. No, 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 no. పోలవరం విషయంలో కూడా అలానే చేస్తే ఖచ్చితంగా ద్రోహులు అవుతారు రెండోసారి. సరే, అది పక్కన పెడదాం. అది మీరు 2014, 19 మధ్య అసలు అమలు చేయకపోవడం ఉండదు. ఆ రోజు కూడా డబ్బులు 15,000 కోట్లు డబ్బులు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం అమరావతికి. ఆ రోజు కూడా 20,000 కోట్ల రూపాయలు అప్పుడే 72% ఎట్టయింది ఇచ్చారు సార్. ఇప్పుడు 15,000 కోట్లు మొత్తం ఖర్చు పెట్టింది ఎంత అనుకుంటున్నారు? 27,000 కోట్లు పోయినసారి మనం అట్టుకోను నాబాటుగా ఏదైనా కానీ. సరే, లెక్కలు చూస్తున్నారు. ఇంకోటి చెప్తానండి, మీరు పోయినసారి 20,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టి 70% చంద్రబాబు పూర్తి చేశాడని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పాడు. 2% వీళ్ళు పూర్తి చేసింది. ఇప్పుడు అంటే 70% పూర్తి చేసిన కేంద్రం ఇచ్చినట్టే కదా డబ్బులు. ఏది పోలవరం సార్ రాష్ట్రం ఖర్చు పెడితే రియంబర్స్ చేశారు. నో రియంబర్స్ చేసినా కానీ కేంద్రం ఇచ్చినట్టే కాదంటాం. అర్థం కాలేదండి. ఇప్పుడు రాజధాని ఉంది. ఫస్ట్ మీరు తెలుసుకోవాలి, మీ మీడియా వాళ్ళు జనాలు కరెక్ట్గా చెప్పండి. ఏ బిల్ అయినా సరే, ఏ ప్రాజెక్ట్ అయినా సరే, బ్యాంకు మీకు లోన్ శాంక్షన్ అయింది, మీరు ఫ్యాక్టరీ పెడుతున్నారు, మీ చేతికి డబ్బులు ఇస్తారా? 10 కోట్లు ఇవ్వరుగా. మీరు ఏం చేస్తారు? మిషనరీ కొంటారు. చెప్తానండి, అట్ట కాదు. మీరు మిషనరీ కొంటారు, మిషనరీ కొటేషన్ తీసుకుంటే ఓకే అయిన తర్వాత ఆ కంపెనీ వాడి అడ్రస్ తీసుకుంటాడు, ఆ కంపెనీ వాడికి డీడీ ఇస్తారు. మీకు ఇవ్వడం, మీకు ఏది ఇస్తాడు? వర్కింగ్ క్యాపిటల్ లాస్ట్కి 2 కోట్లు ఉంటే ఆ రా మెటీరియల్ కొనుక్కోవడానికి, ఆ రా మెటీరియల్ కొనుక్కోవడానికి కూడా కంపెనీ వాడికే మీరు బ్యాగుల ఫ్యాక్టరీ తయారు చేస్తే పైపుల ఫ్యాక్టరీ రిలయన్స్ అడిగి మీకు చెక్ ఇస్తాడు. మీ చేతికి డబ్బులు ఎవరు? ఇక్కడైనా అంతే, ఏదైనా సిస్టమ్ అంతే కదా. వరల్డ్ బ్యాంకా, ఏషియన్ బ్యాంకా, ఆర్బీఐయా, ఏదైనా సరే ఒక సిస్టమ్ని ఫాలో అవ్వాల్సిందే. ఇప్పుడు ఈ 15,000 కోట్లు హట్కో కూడా మీరు ఖర్చు పెట్టంగానే బిల్లు ఇస్తుంటారు. ఇట్స్ వెరీ కామన్. ఇది మన రాష్ట్రానికి కాదు, ప్రపంచంలో ఎక్కడైనా జరిగేది ఇది. అధికారుల్లో సమన్వయం లేదు. కూటమిలో ఉన్న 3 పార్టీల మధ్య కూడా సమన్వయం లేనట్టే కనబడుతుంది. లేదు, కూటమిలో అంతా బాగానే ఉందండి. కాకపోతే ఇక్కడ జరగాల్సింది ఏంటంటే, ఇప్పుడు జనాలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? రాగానే ఎవరైతే ఈ 5 సంవత్సరాలు అరాచకాలు చేశారు వీళ్ళు వెంటనే జైలు వేసేయాలి. వీళ్ళ మీద కార్యకర్తల్లో, నేను చెప్తాను నాయకుల్లో కాదు, కార్యకర్తల్లో ఆవేశం ఉంది. ఎందుకంటే సఫరర్లు వాళ్ళు కదా. జనసేన వాళ్ళని ఇబ్బంది పెట్టారు, బీజేపీ వాళ్ళని ఇబ్బంది పెట్టారు, మా పురంధేశ్వర్ గారి మీద సోషల్ మీడియాలో, మా నిర్మలా సీతారామన్ మీద సోషల్ మీడియాలో చేశారు, చంద్రబాబు నాయుడు గారి వైఫ్ మీద మాట్లాడారు, బ్రాహ్మణి మీద మాట్లాడారు. అట్లాగే పవన్ కళ్యాణ్ విజయవాడ నుంచి హైదరాబాద్ విజయవాడ వస్తుంటే రోడ్డు మీద ఆపేశారు, నందిగాం దగ్గర, వైజాగ్లో ఎయిర్పోర్ట్లో ఆపేశారు. ఇట్లా ఒకటి ఇబ్బంది పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? మేము చెబుతున్నా కదా, అదే కదా. మా మేడం మీద, బ్రాందీ షాపుల మీద మేము ఉద్యమం చేస్తే ఆమె మందు తాగుతున్నట్టుగా రకరకాలుగా సోషల్ మీడియాలో నిర్మలా సీతారామన్ గుడివాడ అని ఏమన్నాడు, అమ్మ నువ్వు మాడిగా పచ్చడి పట్టుకోమ్మ నీకేం తెలుసు అన్నాడు. ఇదే నిర్మలా సీతారామన్ మాట్లాడేది. సో అందుకని వాళ్ళ చేసిన అరాచకాల మీద ఒక రకమైనటువంటి కార్యకర్తల్లో ఆవేశం ఉంది. రెండోది ఏంటంటే, ఇప్పుడు కార్యకర్త ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడు? పనిచేసినాడు, ఒక ఊళ్ళో టెంపుల్ ఉంటుంది, టెంపుల్లో నామినేట్ పోస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇప్పుడు మనం 8 నెలలు అయింది, వచ్చిన తర్వాత 8 నెలలకి మనం ఇంకా ఒక తిరుపతి దేవాలయం తప్పితే మిగతా ఏ దేవాలయానికి కమిటీలే లేదు ఇంతవరకు. మనం ఈ రోజున జనాలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, అంతకుముందు జరిగిన అవినీతి మీద, ఆ కేసుల మీద, వాళ్ళ మీద ఆఫీసర్ల లేకపోతే రాజకీయ నాయకుల వాళ్ళకి మీద చట్టం మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారండి. రెండోది ఏంటి, ఇప్పుడు ఎవరైనా ఏ తెలుగుదేశం కార్యకర్త, జనసేన, బీజేపీ ఏం కోరుకుంటారు? ఏదో గుళ్ళో డైరెక్టర్ గాను, కార్ మార్కెటింగ్. ఇప్పుడు ఒక తిరుపతి దేవస్థానం తప్పితే కాళహస్తి కానీ, అమ్మవారి టెంపుల్ విజయవాడ కానీ, తర్వాత కాణిపాకం కానీ, తర్వాకపోతే ద్వారకా, ఇలాంటి టెంపుల్స్ 100 ఉన్నాయి, పెద్ద పెద్ద టెంపుల్స్. వాటికి ఇంతవరకు కమిటీలు వేయాలి. అదేముంది మనకు? అదేవిధంగా మార్కెట్ యార్డులు ఉన్నాయి, ఒక 150 ఉన్నాయి. అయితే కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి, కుల సంఘాలకు సంబంధించిన కార్పొరేషన్లు ఉన్నాయి, మరి ఇవి కాక డీసీబీ బ్యాంక్ చైర్మన్లు ఉన్నాయి, అట్లాగే స్టేట్ చైర్మన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎంత ఫాస్ట్గా ఆల్రెడీ 8 నెలలు అయిపోయింది. జనాలు ఏమనుకుంటున్నారు? నేను ఇందాకన్నానే 120 స్పీడ్లో వెళ్ళాలనేది దీని గురించే. జనాలు దే ఆర్ ఎక్స్పెక్టింగ్. మన దగ్గర లిస్ట్ ఉంటుంది, ఈ వేస్తే 5 సంవత్సరాల్లో 3 సార్లు వేయచ్చు కదా, 2 సంవత్సరాలు కదా ఎవరికైనా పోస్టు. 2 సంవత్సరాలు మళ్ళీ లాస్ట్కి ఇంకో సంవత్సరం ఉంటుంది. దే ఆర్. ఇప్పుడు ఇదేంటంటే, మేము మీడియాకి వస్తాం కూడా ప్రతి ఒక్కరు మాకు పెడుతుంటారు మెసేజ్, సార్ ఏంటి సార్ మీరు మాట్లాడరు. నేనేమంటున్నానంటే, మనం చేయాలి పనులు ముందు మనం చేసేయాలి. నామినేట్ పోస్టులు క్లియర్ అయిపోయింది. ఇంకా అసలు మళ్ళీ కావాలంటే 2వ ట్రిప్ ఎవరైనా మిగిలి ఉంటే 2వ ట్రిప్ మనం ఇస్తాం అందరికీ, అది దాని గురించి. రెండోది, నిర్ణయాలు అనేది ఫాస్ట్గా చేయాలి సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాన్ని మనం దాన్ని సరిచేయాలంటే మాత్రం చాలా ఫాస్ట్. ఎందుకంటే ఆఫీసర్లు ఇందాక చెప్పే కదా, ఆఫీసర్ ఎవడు పని చేసేవాళ్ళు లేడు. వాళ్ళు అంతకుముందు హాయిగా బిందాస్గా ఎంజాయ్ చేశారు. ఏం డెవలప్మెంట్ బటన్ నొక్కడమే కదా. 8 నెలల తర్వాత కూడా ఎవరు చేయట్లేదని అంటారా? అంటే మరి అదే కదా. ఇప్పుడు అదే నేను చంద్రబాబు గారు అంత సీరియస్గా వార్నింగ్ ఎందుకు ఇచ్చాడు? నేను అంతా అబ్జర్వ్ చేస్తున్నాను, మీరు ఊరుకునే ప్రశ్న లేదనేది. సో నేను అనేది ఏంటంటే, కూటమి
ఒక టీం వర్క్తోనే బాగా చేస్తారు. కేంద్రం నుంచి నిధులు రావటం, ఇక్కడ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ వాళ్ళు వర్క్ చేయటం, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఎంపీలు కూడా కేంద్రంలో రావాల్సినటువంటి నిధుల్ని డిఫరెంట్ వ్యూస్లో తీసుకురావటం. ఇవాళ రాష్ట్రంలో మీరు నమ్మరు, 1,20,000 కోట్ల రూపాయల నేషనల్ హైవేస్ వర్క్ జరుగుతున్నాయి. మీరు చూడండి, ఇప్పుడు వెస్ట్ బైపాస్ ఇప్పుడు రేపు జూలైలో ఓపెనింగ్ అవ్వబోతుంది. అది 3,500 కోట్లు విజయవాడ చిన్నకాకాని దగ్గర నుంచి గన్నవరంకి. అది అయిపోతే విజయవాడ ట్రాఫిక్ క్లియర్ అయిపోద్ది. రాజధానికి చాలా ఫాస్ట్గా హైదరాబాద్ నుంచి వెళ్ళేవాళ్ళు అరగంటకు 30 గంట ముందు వెళ్ళొచ్చు అమరావతికి. అదే ఇప్పటిది కాదుగా, ఎప్పటి నుంచో జరుగుతూ వస్తున్నదేగా. అంటే మీకు కంప్లీట్ చేయాలంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి, అది ఎప్పుడు 5 ఏళ్ల కిందట అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి కరెంట్ స్తంభాలు తీయకుండా 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వద్దని ఖర్చు పెట్టకుండా కరెంట్ స్తంభాలు తీయకుండా ఆ రోడ్డుకి అడ్డంగా పెట్టి కూర్చున్నాడు ఆయన. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 50 కోట్లకి డబ్బులు కట్టి ఆ కరెంట్ స్తంభాలు తీపించి రోడ్డు వేస్తున్నారు ఇప్పుడు. అట్లాగే మొన్నటిదాకా ఆ ఫ్లై యాష్ సరిగా దొరికేది కాదు ఆ బ్రిడ్జ్ దగ్గర. ల్యాండ్ ఎక్విజిషన్ ఉంటే జగన్మోహన్ రెడ్డి సరిగ్గా సపోర్ట్ కారణం ఏంది, రాజధాని డెవలప్ కాకుండా ఉండాలంటే ఈ రోడ్డు అవ్వకూడదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, మొదలుపెట్టారు. ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల్లో ఇంకోటి విజయవాడ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎప్పుడో పోయినసారి ఉన్నప్పుడు 14 నుంచి 19 వరకు బ్రహ్మాండమైనటువంటి సింగపూర్ ఎయిర్లైన్స్, శ్రీలంక ఎయిర్లైన్స్ 5-6 ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వచ్చాయి. ఇప్పుడు అప్పుడు శాంక్షన్ అయింది 650 కోట్లు, అది 2018లో 19లో. అది అప్పటి నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు తీసుకెళ్లేదు ఈయన. అక్కడ ఉన్న ల్యాండ్ ఎక్విజిషన్ రైతులకి ల్యాండ్ ఇవ్వలేదు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ వాడు బ్యాంక్ కరప్ట్ అయితే వాడు వదిలేసి వెళ్ళిపోతే ఈ నెల అడిగింది లేదు సెంట్రల్ గవర్నమెంట్లో. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రామ్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ మంత్రి వచ్చిన తర్వాత ఆయన కాంట్రాక్టర్ని పిలిపించి నిన్ను బ్లాక్ లిస్ట్లో పెడతాను వార్నింగ్ ఇస్తే ఈ 6 నెలలు 7 నెలల నుంచి ఫాస్ట్ జరుగుతుంది. రేపు అక్టోబర్లో దాన్ని ఓపెన్ చేయడానికి రెడీగా అయిపోతుంది అది కొత్త టెర్మినల్లో. ఆ విధంగా వీళ్ళు పర్సనల్ ఇంట్రెస్ట్ కొని చేస్తున్నారు. ఇవాళ చంద్రబాబు గారు కూడా ఏంది, ప్రతి బడ్జెట్ మీటింగ్లోనో లేకపోతే పార్లమెంట్ మీటింగ్లో కూడా చక్కగా మీరు అందరూ కూడా ఏ డిపార్ట్మెంట్కి ఎవరెవరు ఫాలోఅప్ చేయాలని. అందుకే చంద్రబాబు గారు కూడా కేంద్రంలో కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి కొంత రిప్రజెంటేషన్లు పెట్టి అక్కడ ఈ డబ్బులు ఏ విధంగా తెచ్చుకోవాలి కేంద్రం నుంచి ఒక టీముని తయారు చేయాలి. అట్లాగే ఈ చెత్తను గార్బేజ్ని అంతా క్లీన్ చేయడానికి ల్యాండ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి పబ్లిక్ పాపం, అదేవిధంగా కేసులు చాలా ఉన్నాయి. అందుకే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, ఒక ఐపీఎస్ ఒక ఐపీఎస్ని, ఒక ఐఏఎస్ని, ఒక రిటైర్డ్ జడ్జిని, ఒక 4 కమిటీ వేసి వాళ్ళకి ఒక క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి అచ్చంగా ఈ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయడానికి వాళ్ళకి ఒక అధికారం ఇస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తారు. ఈ మంత్రులు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు రోజు వీటి గురించి మనం మాట్లాడాలంటే కష్టం కదా. వీళ్ళకి రొటీన్గా జరిగే పనులే చేస్తారా? ఈ పాత ఎమ్మడబడుతున్నటువంటి ఈ గార్బేజ్ని క్లీన్ చేస్తారు. మీరు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు సార్. కమిటీలు వేయలేదు, అధికారుల మధ్య సఖ్య లేదో, లేకపోతే సమన్వయం లేదో, బోల్డ్ అని చెప్తారు. కానీ మీరు ఇచ్చిన హామీలు ఒక పక్క కనబడతా ఉన్నాయి. జనాలు హామీలు ఎప్పుడు అమలు చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. తల్లికి వందనం దగ్గర నుంచి రైతు ఫ్రీ బస్సు, రైతు అన్నదాత సుఖీభవ, రైతు భరోసా పేరు మారింది, అన్నదాత సుఖీభవ అయింది కదా, ఇప్పుడు అమలు చేస్తారని అంటా ఉన్నారు. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి 2.0 నేను వస్తాను, జగన్మోహన్ రెడ్డి 2 వస్తాడు. ఎందుకు అని అంటే కూటమి మీద వ్యతిరేకత వస్తుంది, వాళ్ళ హామీలు అమలు చేయలేరు, నా మీద ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేశారని అన్నారు, ఈరోజు మళ్ళీ అప్పులు లేక తప్పట్లేదు అని జగన్మోహన్ రెడ్డి ఆశలు పెట్టుకొని ఉన్నాడు మీ ఫెయిల్యూర్స్ మీద. దీనికి ఒకటి సార్, ఏవైతే సంక్షేమ పథకాల్లో ప్రామిస్ చేసాం. ఇప్పుడు మీకు ఫస్ట్ జగన్ ఉన్నప్పుడు ఇసుక ఎంత ఉండేది, ఒక లారీ వచ్చి 40,000 అమ్మేది, ఇవాళ లారీ వచ్చి 15,000కి వస్తుంది, అంటే 25,000 తగ్గింది. ట్రాక్టర్ ఎంత ఉండేది, 4,000 ఉండేది, ఇవాళ 1,500కి వస్తుంది. అంటే ప్రభుత్వ ఆదాయం పడిపోయిందంటారా? కాదు ఫ్రీ ఇసుక చేశాం కదా. నేను అదే అంటున్నా, ప్రభుత్వ ఆదాయం నేను ప్రభుత్వ ఆదాయం ఇసుక మీద వస్తే మహా అయితే సంవత్సరానికి 1,000 కోట్లు వస్తుంది. అదే మూలకి వస్తుంది బాబు 2,40,000 బడ్జెట్లో. నేను అంటుంది ఆ ఇసుక గవర్నమెంట్ ఆదాయం వెనకమా దాన్ని చూపిస్తూ వేరే వాళ్ళు డబ్బు సంపాదించుకునేవాళ్ళు. ఇవాళ నువ్వు ట్రాక్టర్ వేసుకెళ్ళి ఎడ్ల బండి వేసుకెళ్ళి తోలుకోవచ్చు, అసలు గొడవ లేదు, ఎవడు మాట. దానికి సంక్షేమ పథకాలు అమలు కాదు ఇవాళ మరి ఫ్రీ ఇసుక చేస్తామని చెప్పాం కదా, అది చేసాం కదా. అది నేను అంటుంది. ఇవాళ ఒక ఇల్లు కట్టుకోవాలంటే మేజర్ పోర్షన్ ఇసుక కదా ఉండేది, 80% అది ఉంటే 20% కదా సిమెంట్ ఉండేది. సో అందుకని ఇసుక ఫ్రీ చేసాం, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు జనం. అట్లాగే మీరు 4,000 పెన్షన్ చేశారు, సిలిండర్లు ఇచ్చారు. మొన్న చంద్రబాబు గారు చెప్పారు, ఒక నెల అటు ఇటుగా మనం ఈ మొత్తం ప్రాజెక్ట్ ఏవైతే ఉన్నాయో ఇవి పూర్తి చేస్తామని. ఇవాళ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఒక విధ్వంసం జరిగిన తర్వాత ఒక తుఫాను వస్తేనే ఒక 2-3 నెలలు పట్టింది ఆ రైతులకు కానీ లేకపోతే ఇళ్ళకి కానీ రిపేర్లు చేసుకుని.
ఒక రాష్ట్రాన్ని నాశనం చేశాడు ఆయన. ఆ రాష్ట్రాన్ని నాశనం చేసి అన్ని వాళ్ళు సెటప్ చేసుకుంటూ మీరు చూడండి, మళ్ళీ నెక్స్ట్ మే తర్వాత అంటే 1 year అయ్యే టైంకి ఈ వర్క్లన్నీ కూడా టెండర్లు అయిపోతే వర్క్ చాలా ఫాస్ట్గా జరుగుతాయి. కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుందనే ఫీలింగు. అంటే నేను కూడా ఎందుకు చెప్తున్నాను, 60 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్లు ఎందుకు వెళ్ళలేకపోతున్నాం అంటే ఈ కారు అట్ట తయారైంది, అట్ట చేశారు వీళ్ళు. ఇప్పుడు మీరు అంటున్నారు అప్పులు చేస్తున్నారని, ఆయన చేసిన అప్పులకి వడ్డీలు కడతాం, ఆయన అన్ని బిల్లులను పెండింగ్ పెట్టి వెళ్ళాడు. ఏదో మా ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ పెట్టాడు, రోడ్లు లేకుండా వదిలేసి వెళ్ళాడు. అంతకుముందున్న బకాయిలన్నీ కూడా తీర్చుకుంటూ వస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు స్ట్రీమ్లైన్ అయింది. ఇక ఇక్కడి నుంచి స్పీడ్గా 120 కిలోమీటర్లతో పరిగెత్తు కూటమి ప్రభుత్వం. డెఫినెట్గా ప్రజలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో దానికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్కడా కూటమి పెద్దల మధ్య ఎటువంటి అరమరకలు కూడా లేవు. ఈ నామినేట్ పోస్టులు కూడా కాకపోతే నీ నామినేట్ పోస్టులు కూడా నేను ఎందుకు చెబుతున్నానంటే ప్రజల్లో ఉన్నది ఏదైతే మమ్మల్ని అడుగుతారు కదా, మీరు అది చేయట్లేదు ఇది చేయట్లేదు ఇది చేయట్లేదు. ఇప్పుడు ఒక ఊరు వెళ్ళగానే అడుగుతారు, సార్ మన ఊళ్ళో టెంపుల్ ఉంది కమిటీ ఇస్తే పోయేది అంటారు. ఇప్పుడు దుర్గ కూడా ఉంది, అదే అంతసేపు 10 నిమిషాలు పోతాయి కదండి. దానికి ఎవరో ఒకళ్ళని వేయాల్సిందే కదా. మీరు 2-3 రోజులు లేకపోతే కాళహస్తి లేకపోతే ఏదో ఒకటి కాణిపాకం. ఎందుకంటే టెంపుల్స్ని మనం బాగు చేయాలనే ఒక మంచి సంకల్పంతో మనం ఆలోచిస్తున్నాం కాబట్టి. శ్రీశైలం ఉందండి, అంత పెద్ద టెంపుల్, మరి 8 నెలలు అయింది. 8 నెలలు ఒక కమిటీ ఉందనుకోండి, దాన్ని బాగు చేసేవాళ్ళు రెవెన్యూ పైకి తీసుకురావడానికి రకరకాలుగా చేస్తారు కదా. అట్లాగే కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి, చైర్మన్లు వేశారు, రైతులు లోన్లు ఇప్పిస్తూ ఉండేవాళ్ళు ఆఫీసర్లు కదా ఇప్పుడు పరిపాలన చేస్తుంది. సో అందుకని ఇంకా కొన్ని చోట అయితే కొన్ని చోట ఇంకా వైసీపీ వాళ్ళు ఉంటారు, ఇంకా వాళ్ళు రిజైన్లు కూడా చేయాలి కొన్ని చోట్ల ఉన్నారు. మరి ఇంకా ఆ పరిస్థితి నుంచి మనం వాళ్ళందరినీ పంపించి చేయాల్సిన అవసరం ఉంది కదా. అందుకని నేను అనేది ఏంటంటే నిర్ణయాలు ఫాస్ట్గా చేయాలి, మన చేతిలోనే మనం చేయాలి. ఇప్పుడు కొన్ని మన చేతుల్లో ఉండవు, కొన్ని కేంద్రం చేతిలో ఉంటాయి, కొన్ని కాలం చేతిలో ఉంటుంది. కాలం అంటే టైం వస్తేనే మనం అది చేయగలం, టైం రాకుండా ముందుగా మనం చేయలేం కొన్ని. సో ఇప్పుడు అంటే నిర్ణయాలు చేయట్లేదు అని అంటే 3 పార్టీలు కలిసి మాట్లాడుకోవట్లేదా లేదా? నేను ఇందులో ఈ మిగతా నిర్ణయాలు డెవలప్మెంట్ ఎక్కడ ఆగట్లేదు కదా. మిగతా మరి మాట్లాడుకున్నారు కాబట్టి 3-4 లిస్టులు అనౌన్స్ చేశారు కదా. ఇంకా కొన్ని ఉన్నాయి మిగతా కూడా. నేను ఎందుకు చెబుతున్నానంటే గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా కార్యకర్తల్ని, పార్టీల్ని, కూటమిలో ఉన్న లీడర్లు సమాయత్తం చేయాల్సిన అవసరం ఉందంటున్నా. అంత ఫాస్ట్గా. అంతకంటే ముందు మీ కూటమిలో 3 పార్టీలు కలిసి ఉంటాయా లేవా అనే అనుమానాలు ఏం లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది. జనాల గురించి ఏం డౌట్ లేదు. ఎన్ని వైసీపీ సోషల్ మీడియా చేసే అబద్ధ ప్రచారం తప్పితే అంతకుమించి ఎందుకు. మొన్న ఆ మీటింగ్లోనే నాదెండ్ల మనోహర్ గారిని అడిగితేనేమో ఆయనకి తీవ్రమైన నడువు నొప్పి ఉంది, పవన్ కళ్యాణ్ రాలేకపోతున్నారు అని ఆయన చెప్తారు. చంద్రబాబు ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ ఫోన్ ఎత్తారు. తెల్లరి పొద్దున్న చూస్తే ఆయన కొచ్చిలో దేవాలయాల సందర్శనకు కూడా, సరే ఆయన సందర్శనకు వెళ్ళడం తప్పలేదు, అది వేరే విషయం. కానీ ఆ మీటింగ్కి రాకపోవటం లేదా కారణాలు ఇలా చెప్పడం మీద రకరకాల సందేహాలు స్ప్రెడ్ లేదు సార్. ఆయన ఎలక్షన్ ముందు కొన్ని మొక్కులు మొక్కున్నాడు. ఆయన బాగా గుళ్ళకి బాగా తిరుగుతూ ఉంటాడు. ఆయన మనం చూసే పవన్ కళ్యాణ్ వేరు, ఆయన దగ్గరగా చూసే పవన్ కళ్యాణ్ వేరు, దూరంగా వేరుగా ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చాలా భక్తుడు, దాంట్లో ఏం డౌట్ లేదు. అందుకని ఆ మొక్కులు తెచ్చుకుందామని వర్షం ఒక ట్రిప్ వేసుకొని అవజేసేద్దామని. ఇప్పుడు నాకు నిన్న పెంబసాని చంద్రశేఖర్ గారు ఉంటారు, ఆయన గెలిచిన తర్వాత తిరుపతి వెళ్దాం అనుకున్నాడు. ఇంతవరకు తిరుపతి వెళ్ళా ఆయన. ఇప్పుడు రేపు 19వ తారీఖు అక్కడ మా బడ్జెట్ మీటింగ్ మీద ఆయన తిరుపతి వెళ్తున్నాడు. ఓహో, ఈ రకంగా భగవంతుడు నన్ను రమ్మన్నాడు, నేను రేపు కొండపైకి వెళ్ళాలనుకున్నాడు. అంటే చెప్తున్నా, మంత్రి ఇచ్చిన తర్వాత ఆయన బాధ్యతలు ఆయన నిర్వహించాలి. వచ్చిన తర్వాత మోడీ గారు ఒక చంద్రబాబు నాయుడు ప్రజలకి ఇంతమందికి సమాధానం చెప్పాలి. సో టైం కుదరకపోవచ్చు. సో అందుకని 1 year లోపు ఎవరైనా మొక్కు తెచ్చుకున్నాడు 1 year లోపు క్లోజ్ చేస్తారు. అందుకని 1 year టైం అయిపోతుంది కాబట్టి ఆయన వెళ్ళారు అంతే. అంటే ర్యాంకింగ్స్లో పవన్ కళ్యాణ్ని 10వ ర్యాంక్ రావడం వల్ల ఎక్కడో తేడా వచ్చిందేమో అనే ఏం లేదండి. ర్యాంకింగ్ అనేది విత్ ఇన్ ద మినిస్టర్ల మధ్య ఒక కాంపిటేటివ్ స్పిరిట్ కోసం కొన్ని డిపార్ట్మెంట్లు స్లోగా ఉంటాయి ఫైల్స్. కొన్ని డిపార్ట్మెంట్లకి 10 ఫైల్సే వస్తాయి. 10 ఫైల్స్ వచ్చే డిపార్ట్మెంట్కు 100 వచ్చే ఫైల్స్కి ఎట్ట తేడా ఉంటుంది. మీరు ఒక క్లాసులో ఒక స్కూల్ ఉందండి, 1000 మంది స్టూడెంట్లు ఉన్నదానికేమో 100కి 100 పాస్ కాలేరు. అదే 30 మంది ఉన్న స్కూల్ ఉంటుంది, జిల్లా పరిషత్ స్కూల్, ఆడికి 30 మందిని పనిచేయడం చాలా ఈజీ. సో దీన్ని కంపేర్ చేయలేము. అందుకే దాని రేటింగ్ కూడా డిఫరెంట్ వేలో చూడాలి. ఇప్పుడు మేము రామినేని ఫౌండేషన్ అవార్డ్స్ ఇస్తాం. ఆ స్కూల్లో కనుక 100% కనుక పాస్ అయితే వాడికి 10,000 అవార్డు ఇచ్చేవాడు మా ఫౌండేషన్ నుంచి. దానికి ఏం చేసేవాళ్ళు, హెడ్ మాస్టర్లో అప్పుడు 50 మంది ఉన్నారనుకోండి, అందులో 4 పాస్ అవుతారు, తప్పుతారు అనుకోండి, ఆ 4 ప్రైవేట్కి రాపించి 45 మందినే రాపించేవాడు. దేనికోసం? ఆ 45 మందిని పాస్ చేస్తే వాళ్ళకి 100% వస్తే వాళ్ళకి స్ట్రైక్ రేట్ గురించి వాళ్ళకి 10,000 డబ్బులు వస్తాయి స్కూల్కి.
అంటే 10,000 అండి 25 ఏళ్ల కింద అది ₹1,00,000 ఈక్వల్ అది. సో మేమేం చేసాం, ఓహో ఇది టెక్నికల్ నీళ్ళు పెట్టారు కాబట్టి మనం ఏం చేసామంటే 60 మంది ఉంటే ఒక్కళ్ళు తప్పినా పర్లా, 70 మంది ఉంటే ఇద్దరు తప్పినా పర్లా, 80 మంది ఉంటే ముగ్గురు, 90 మంది ఉంటే నలుగురు, 100 మంది ఉంటే 5గురు తప్పినా పర్లేదు, 100% ఈక్వల్. సో ఇప్పుడు 100 మంది స్కూల్లో 25 మంది కేబినెట్ మంత్రులు ఉన్నారు కాబట్టి ఒక ఇద్దరు ముగ్గురు పని చేయకపోయినా పర్లేదు. అది కాదు సార్ నేను అంటుంది, వాళ్ళకుండే ఫైల్స్ని బట్టి రేటింగ్ ఉంటుంది. అదే చంద్రబాబు గారి ఉద్దేశం ఏంటంటే బాబు మనందరం స్పీడ్గా పనిచేయాలి, ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో ఉండాలని చెప్తే ఇందులో ఈ మార్కులు ఏమన్నా వాళ్ళ పనిచేసే పనితీరు కాదు కదా. ఫైల్స్ క్లియర్ చేయమని త్వరగా క్లియర్ చేయలేదంటే కొలమానమే కాదు సార్, పనికి మీకు ఎట్లా ఉంటుంది ఫైల్స్ క్లియర్ చేయడం అంటే రకరకాలుగా ఉంటుందండి. ఇది ఏమైనా ఉద్యోగ ట్రాన్స్ఫర్ గబక్కని తీసేయడానికి ఒక ఫైల్ వచ్చిందండి, ఈ పలానా రోడ్డు ఇవ్వాలి, ఒక 50 కోట్లు బడ్జెట్ చూసుకొని ఆ క్లియర్ అయిన తర్వాత వెయిట్ చేసి దాని ఏదో రిపోర్ట్ తెప్పించుకొని ఎస్టిమేషన్లు తెప్పించుకొని అప్పుడు క్లియర్ అవుతాయి. కొన్ని పోస్టులు ఉంటాయి కొన్నిటికి, వాటికి అసలు ఈ వర్కులతో సంబంధం ఉండదు కదా. అందుకనే అసలు అది ఆ రేటింగ్కి వీటికి సంబంధం లేదు. అంతా బ్రహ్మాండంగా కలిసే పనిచేస్తున్నారు. ఇవాళ కూటమి కూడా ఆ నామినేట్ పోస్టులు కూడా అందరికీ చేసిన వాళ్ళు కూడా వాళ్ళు టీం వర్క్ చేయడానికి రకరకాల వాళ్ళ స్వచ్ఛ ఆంధ్రప్రదేశో లేకపోతే లంకా దినకర్ 20 సూత్రాల అధిపతులు లేదా బాలాజీ అని ఆయన టూరిజం వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్లు అవ్వచ్చు, దేవాలయాలు ఇవన్నీ వేసేసి ఫోకస్ ద డెవలప్మెంట్, అందులో అట్ ద సేమ్ టైం ఈ ఒక టీంని వేయాలి ఈ యొక్క చెత్తని క్లీన్ చేయడానికి. ఒక ఐఏఎస్ని ఐపీఎస్ని చేస్తే డెఫినెట్గా మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఇదే కుటుంబం కాలర్ ఎగరేసుకుంటే 100కి 100 సీట్లు వస్తాయి. ఏం నో డౌట్.